దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు బిగ్ బాస్ షో గురించి హైకోర్టులో ఒక పిటిషన్ పెట్టారు. ఆయన ప్రధానమైన కామెంట్స్ ఏంటంటే అందులో ఈ షో చాలా అశ్లీలంగా ఉంటుంది, రాత్రి 11 నుంచి మార్నింగ్ 5 లోపు టెలికాస్ట్ చేయాల్సిన షో ఇది అని. అయితే దీనికి స్పందించారు ఎండమాల్ వాళ్ళు ఏమంటారు, అసలు ఇప్పుడు షోనే లేదు అని. అయితే ఇప్పుడు హైకోర్టు ఏమంటుందంటే షో లేదని మనం కళ్ళు మూసుకొని కూర్చోలేము కదా అని. మీరేమంటారు సార్ ఈ కామెంట్స్ గురించి? అంటే సెన్సార్ ఒక్క షోకి పెడితే అన్నిటికీ పెట్టాలి, టీవీలో వచ్చే అన్ని షోలకి పెట్టాలి. దగ్గర సో మెనీ షోస్. అంటే బేసిక్గా నాకు తెలిసి నేను అసలు ఇంతవరకు గుర్తున్నంత వరకు ఒక షో ఒకటి కూడా చూడలే బిగ్ బాస్. ఓకే, ఒక ఎపిసోడ్ కూడా చూడలే నేను. దాంట్లో ఏం అశ్లీలం ఉంటుందో తెలీదు. బట్ నేను విన్నంత వరకు ఏంటంటే మొత్తం అందరినీ ఒక రూమ్లో పెడతారు, ఒక ఇంట్లో పెడతారు. ఇంకా అశ్లీలం ఉండటానికి ఏముంటుందో నాకు తెలీదు. సో ఒకవేళ అందులో అశ్లీలం ఉంటే డైరెక్ట్గా సెక్స్ అయితే పెట్టరు దాంట్లో, నాకు తెలిసి పెట్టుకోరు. ఇంకా మాటలు గిట్లా అని అంటే ఆల్రెడీ టీవీ ఛానల్స్లో వచ్చే మిగతాయి చాలా ఉన్నాయి, ఇటువంటి యూట్యూబ్లో వచ్చేవి చాలా ఉన్నాయి. ఇటన్నిటి మీద మనకి సెన్సార్ కావాలనుకుంటే చాలా వాటిలో సెన్సార్ ఉండాలి. దీనికి కూడా సెన్సార్ చేసి మళ్ళీ అర్ధరాత్రి చేయొచ్చు అంటే ఇప్పుడు ఏదైతే దొరకదు అనుకుంటామో ఆ దొరకని దానికోసం వీళ్ళు రాత్రి కూడా లేచి కూర్చుంటారు. పిల్లలు చూడకూడదని మన ఉద్దేశం అయ్యి రాత్రి 11 నుంచి అంటాం. పిల్లలు లేచి కూర్చున్న వాళ్ళు చూడరని ఉంది. అది కాకుండా ఇప్పుడు అందరి పిల్లలకి సెల్ ఫోన్లు వచ్చేసినాయి, వాళ్ళు ఎప్పుడైనా చూడొచ్చు. అది దాంట్లో మీరు నైట్ ఇప్పుడు సెల్ ఫోన్ రాకముందు మీరు యూట్యూబ్ లేకముందు టీవీ టైం పెడితే ఆ టైంకి చూసేవారు. ఇప్పుడు అది రికార్డెడ్ మర్నాడు పొద్దున్న దొరుకుతుంది మనకి, ఎప్పుడు పెడితే అప్పుడు దొరుకుతుంది. సో టోటల్గా బ్యాన్ చేయటం అనేది బ్యాన్ చేయాలి, చేస్తే ఏదైనా చేస్తే. సో టోటల్ సొల్యూషన్ కావాలి తప్ప టెంపరీ సొల్యూషనో లేకపోతే ఊరికే పెట్టుకోవటం అది కరెక్ట్ కాదు. ప్లస్ సెన్సార్ పెడితే అన్నిటికీ పెట్టాలి. ఒక బిగ్ బాస్కి ఏంది, అది ఏముందో నాకు తెలియదు, ఆ షోలో ఏం చేస్తారో నాకు తెలీదు, ఎందుకు దాని గురించి అన్నారో కూడా నాకు ఐడియా లేదు. అసలు షోస్కి సెన్సార్ ఉండాలి కదా సార్? అంటే ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక సినిమాకు ఉన్నప్పుడు ఉండాలిగా. ఇప్పుడు కొత్తగా నిన్న చూస్తున్నా నేను టీవీ, ఇప్పుడు సినిమాటోగ్రాఫ్ యాక్ట్ మళ్ళీ అమెండ్మెంట్ చేస్తున్నారు. నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే సినిమాని సెన్సార్ చేస్తాం, మేము సినిమాలు ఏదైనా కానీ రిలీజ్ చేయాలంటే సెన్సార్ చేస్తాం. సెన్సార్ చేసిన సినిమాని టీవీలో వేయాలంటే మళ్ళీ సెన్సార్ చేయాలంట. మన డబ్బులు కడతాం కాకుండా చేయాలి. ఎందుకు టీవీకి మళ్ళీ సెన్సార్ ఎందుకు చేయాలి? సినిమా చూపిస్తానికి సెన్సార్, అదే సెన్సార్ బోర్డు మళ్ళీ చూసేది. ఏ సెన్సార్ బోర్డు అయితే మామూలు సినిమా సెన్సార్ చేస్తారో అదే సెన్సార్ బోర్డు మెంబర్లు మళ్ళీ టీవీలో వేస్తానికి కూడా సెన్సార్ చేస్తారంట. ఎందుకు? రెండోసారి డబ్బులు కడతాం ఒకటి, మా టైము డబ్బులు రెండు వేస్ట్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, టీవీలో వేసే ఏ షోకి లేని సెన్సార్ సినిమాకి రెండోసారి రీసెన్సారింగ్ ఎందుకు చేస్తున్నారు? ఇది ఎవళ్ళు చెప్పారు వాళ్ళకి, ఎందుకు చేస్తున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు వీళ్ళు, ఏం ఆలోచన నాకు ఒకటి అర్థం కాల. ఎందుకంటే అడల్ట్స్ ఫిలిమ్స్ వేయకూడదని సెన్సార్లు అడల్ట్ సినిమాలు చేస్తారు, దీంట్లో తీసుకోరు, ఏమంటారు దాన్ని, శాటిలైట్లో కొనుక్కోరు, ఎట్లా రిలీజ్ చేయరు, దూరదర్శన్ కూడా వేయదు. ఇక అటువంటిప్పుడు ఏ సర్టిఫికేట్ లేని వేసినప్పుడు ఇక మిగిలినట్టుగా ఎందుకు సెన్సార్ రీసెన్సారు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఆ యాక్ట్ పెట్టారు? ఇప్పుడు దాంట్లో మరి పాస్ అయిందో లేదో అసెంబ్లీలో పార్లమెంట్లో చేసేస్తున్నారు. ఆ సందడిలో ఏది పాస్ అవుతుంది ఏది పాస్ అవ్వట్లేదు మనకు తెలియట్లేదు, అన్నింటినీ పాస్ అవుతున్నారు. సార్, సినిమాలకైతే మరి ఏ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మరి టీవీ షోస్కి వీటన్నిటికీ సెన్సారే లేదు కదా, దానికి సర్టిఫికేటే లేదు, ఏదైనా చేసుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సినిమా కానివ్వండి, ఓటీటీ కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఉండేవన్నీ ఇక్కడ ఉంటున్నాయి, ఇక్కడ ఉండేవన్నీ అక్కడ ఉంటున్నాయి. సో ఖచ్చితంగా ఒక సెన్సార్ అనేది ఉండాలంటారా? యాజ్ అ సీనియర్ ప్రొడ్యూసర్ సెన్సార్ ఉంటే బాగుంటుంది. బట్ సెన్సార్ చేయాలంటే ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కానీ టీవీలో వచ్చే కంటెంట్ కానీ సెన్సార్ చేయాలంటే ఇవాళ మన దగ్గర ఉన్న జనాభాలో మినిమం ఒక 20-25% ఓన్లీ సెన్సార్ బోర్డు ఎంప్లాయ్ చేసుకుంటే కానీ అవ్వదు, అంత కంటెంట్ వస్తుంది. ఓకే, అంటే ఎంప్లాయ్మెంట్ మాత్రం విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఒక రకంగా ఐడియా అయితే మంచిదే, మరి అంత డబ్బులు ఉండాలిగా, సెన్సార్ చేస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండాలిగా, ఎవరిస్తారు, ఎట్లా ఇస్తారు, చూడండి, చూస్తే చూసుకోవచ్చు.
సార్ బిగ్ బాస్ గురించే మాట్లాడుకుంటే ఇప్పటికి చాలా సీజన్స్ అయ్యాయి. నేను చూడలేదు తల్లు అంటే మరి నా దాని గురించి ఏం మాట్లాడతాను అంటే ఏం లేదు సార్, అంటే ఇంతకు ముందు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు సెలబ్రిటీస్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు బిగ్ బాస్ షో మీద అని అంటున్నారు. సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ ఏమంటారు? సెలబ్రిటీలు ఉంటారు దాంట్లో. ఎస్, బిగ్ బాస్లో ఎక్కువ సెలబ్రిటీసే ఉంటారు. ఎక్కువ అంటే ఎప్పుడు ఉంటారు సెలబ్రిటీస్? నాకు తెలిసి పెద్దగా ఏముంటారు దాంట్లో. లిస్ట్ అయితే చూస్తూ ఉంటాం, బొమ్మలు చూస్తాం. పెద్ద సెలబ్రిటీస్ ఏముంది, ఏదో కొంచెం. అంటే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు సెలబ్రిటీస్. అందులోకి వెళ్ళినాక సెలబ్రిటీలు అయిపోయాం అనుకునేవాళ్ళు చాలామందిని చూశాను తప్ప నేను అందులోకి వెళ్ళేటప్పుడు సెలబ్రిటీలు అని నేను అనుకోవాలా. వచ్చినాక వాళ్ళు ఒకరోజు సెలబ్రిటీలు, 2 రోజులు సెలబ్రిటీ, 3వ రోజు ఆడెవడో అనామకుడిలాగా ఉంటాడు తప్ప. బట్ ఆ 3 రోజులు సెలబ్రిటీ అని కొంచెం విర్రబీగుతూ ఉంటారు. అంత మట్టుకు చూశాను నేను. అండ్ సిపిఐ నారాయణ గారు కూడా కామెంట్ చేశారు సార్ బిగ్ బాస్ మీద, చాలా అశ్లీలమైన షో, దీన్ని బ్యాన్ చేయాలి అని. చాలాసార్లు చేశారు ఆయన, చూశాను. ఆయనతో నేను పర్సనల్గా కూడా మాట్లాడాను. ఎందుకని నీకు దీంట్లో మాట్లాడుతుంది, నీకు సంబంధం ఏంటి అంటే టీవీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతవరకు చూడలేదన్న. 7 సీజన్లు 8 సీజన్లు వచ్చినాయని మీరు చెప్తున్నారు. ఇన్ని సీజన్లుగా నేను చూడలేదు. అంటే చూడకుండా ఉండొచ్చు కదా. టీవీ ఎప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మన ఇష్టమైతే చూడవచ్చు, లేకపోతే లేదు. సో టీవీలో వేరే షోస్ చూసి చూడలేదు అనేది చూడవచ్చు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో దాని మీద మనం అందులో పొలిటికల్ పార్టీ ఆయన, నా ఉద్దేశం, నేను ఎందుకు నారాయణ గారిని నేనే పర్సనల్గా ఫోన్ చేసి అడిగాను, ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని. ఎందుకంటే ఓ పొలిటికల్ పార్టీ అయినప్పుడు ఈ చిన్న విషయం చాలా చాలా ఇంతకంటే చాలా సీరియస్ ఇష్యూస్ దేశంలో ఉన్నాయి. ఈ చిన్న విషయం నీకు ఎందుకంటే చిన్నదైనా పెద్దదైనా మాట్లాడాలన్నాడు ఆయన. ఆర్గ్యుమెంట్ ఆయన చెప్పారు, ఆయన తప్పేం లేదు. బట్ నా ఉద్దేశం అయితే అది. సో బట్ ఆయన ఏమంటారంటే ఇటువంటి చిల్లరగా ఉంటుంది, అది చూడకూడదు కదా, పిల్లలు చెడిపోతారు. పిల్లలు చెడిపోయి ఇంకా చాలా ఉన్నాయి నా ఉద్దేశంలో. అవన్నిటిని బాగు చేయాలి కదా. ఈ అత్తకోడళ్ళు గొడవలు చూస్తుంటే ఆడవాళ్ళని రోజు అత్తగారిని చంపేయాలనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ మరి సీరియల్ చూడట్లా. మరి సినిమా అనేది ఆడవాళ్ళ మీద అసహ్యం కలిగించే సీరియల్ ఎన్నో ఉంటున్నాయి టీవీల్లో. మరి అవి చూస్తే ఆడవాళ్ళని రోజు చంపేయాలనిపిస్తూ ఉంటుంది. సినిమా అనేది లేదంటే ఏదైనా సరే ఇట్లా మనకి విజువల్ మీడియం అనేది సమాజాన్ని ప్రభావితం చేసే ఒక మీడియం కదా సార్. దానికి ఖచ్చితంగా ఒక సెన్సార్ ఉండాలి. అంటే బిగ్ బాస్ లాంటి షోస్కి అంటే మీరు ప్రభావితం చేస్తే కదా సెన్సార్ని. ప్రభావితం చేస్తే సెన్సార్ అక్కర్లా. మనం ప్రభావితం చేయట్లేదు కాబట్టి సెన్సార్ చేస్తున్నాం. అంటే ప్రభావితం అనేది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. నెగిటివ్గా ప్రభావితం చేసే అన్నీ ఉంటాయి సార్. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, చైల్డ్ సెక్యూరిటీ ఉంటుంది. బట్ టీవీకి అది లేదు కదా. సో అలాంటప్పుడు మనం అక్కడ ప్రసారం అయ్యే షోస్కి ఖచ్చితంగా సెన్సార్ ఉండాలి కదా. చైల్డ్ సెక్యూరిటీ ఉందని మీరు నమ్ముతున్నారా? ఉంది సార్, ఉంది. లేదని నేను అట్లా ఉందని నమ్ముతున్నారా అని అడిగి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిస్తే ఆన్ చేయగానే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా ఆన్ చేయగానే ఇక్కడ 4 బొమ్మలు వచ్చేస్తాయి, 5 బొమ్మలు. అవును. ఎవరిది? తండ్రి, తల్లి, కొడుకు, కూతురు, చైల్డ్, గెస్ట్ అన్నీ ఉంటాయి. సో నేను ఏదైనా టిక్ చేసుకోవచ్చు. అవును. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు చాలా తెలివిమీరిపోయారు. వాళ్ళది ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళ తల్లిదండ్రులది ఓపెన్ చేసుకోవచ్చు కదా. పాస్వర్డ్స్ ఉంటాయి సార్. ఏముండవు పాస్వర్డ్. కొన్నిటికంటే పాస్వర్డ్ కూడా తెలియని వాళ్ళు మనకంటే మీరిపోయారు. వాళ్ళు 1వ క్లాస్ 2వ క్లాస్ పిల్లలు ఇవాళ ఎట్లా ఉన్నారు మీరు. ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలియదేమో, చాలామంది తల్లిదండ్రులకు పాస్వర్డ్ పిల్లలు పెట్టిస్తారు. ఆ పరిస్థితి ఉంది. మీరు చెప్పే పాస్వర్డ్ తెలియకుండా ఉండే అంత జాగ్రత్తగా ఉన్నవాళ్ళు 1% ఉంటారు. మిగతా 99% ఇదే పరిస్థితిలో ఉంది. సో ఇవన్నీ కాదు, టోటల్గా మనం బేసిక్గా అందరినీ ఎలా మార్చాలి, మార్పు ఉండేది ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించాలి. ఓటీటీల్లో ఉన్నంత బూతులు కానీ, ఇంకోటి సెక్స్ కానీ, ఇంకోటి ఎక్కడ చూడలేకుండా ఉన్నాం. అది మనం ఎప్పుడు చూస్తాం? ఓకే, మీరు అన్నట్టు సెన్సార్ ఉంది అంటున్నారు, చైల్డ్ లాక్ ఉంది అనుకున్నాం కొంచెం. మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ పిల్లలు లోపలికి రాకుండా మనం తలుపులేసుకుని మనం చూస్తామా? చూడలేం కదా. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. లేదా మిడ్నైట్ లేపుకుని మనం నిద్ర మానేసి మనం కూర్చొని చూస్తామా? పొద్దునంతా పనిచేసి వచ్చి సాయంత్రం ఈ పిల్లలు గొడవ చూసుకొని రాత్రి ఈ పిచ్చి సీరియళ్ళు చూస్తానికో, పిచ్చి ఓటీటీ చూస్తానికో నైట్ అంతా మేలుకొని కూర్చోవాలా? మనం మేలుకొని కూర్చుంటున్నాం అంటే ఆడే సందులో నుంచో చూడట్లేదని నమ్మటం ఏంటి? ఎట్లా నమ్ముతాం మనం? సో ఇవన్నీ ఊరికి చెప్పుకుంటాం వరకు బాగానే ఉంటాయి తప్ప ప్రాక్టికల్గా ఎంతవరకు పాసిబిలిటీ ఉన్నాయి, ఎంతవరకు పాసిబుల్ కాదు అనేది మనం ఆలోచించుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి.